మొలకెత్తిన విత్తనాల బంతులను చూసి ఆనందం వెల్లివిరిసిందని విఎంఆర్డీఏ ఎఫ్ఆర్ఓ పి శిరీష అన్నారు. సోమవారం సాయంత్రం ఎంవిపి కాలనీలో ఏఎస్ రాజా మహిళా జూనియర్ కళాశాలలో గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జీఓ ఆధ్వర్యంలో నిర్వహించిన విత్తనాల బంతుల అవగాహన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. విద్యార్థుల కృషితో విత్తనాల బంతులు తయారవ్వడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. ప్రతి విద్యార్థి కనీసం 100 విత్తనాల బంతులు తయారు చేస్తే పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతోందని వివరించారు. 2000 సంవత్సరం నుంచి గ్రీన్ క్లైమేట్ టీమ్ వ్యవస్థాపక కార్యదర్శి జేవి రత్నంతో కలిసి ఏఎస్ రాజా మహిళా జూనియర్ కళాశాల విత్తనాల బంతుల తయారీలో భాగస్వామ్యం కావడం గొప్ప విశేషం. సామాజిక వనాలను పెంచి భూతాపాన్ని తగ్గించాలని, ప్రతి ఒక్కరూ పర్యావరణ హితంగా జీవించాలని పిలుపునిచ్చారు. ఈరోజు ఈ సీడ్ బాల్స్ కార్యక్రమం మనం ఏఎస్ రాజా డిగ్రీ కాలేజ్ మహిళా డిగ్రీ జూనియర్ కాలేజ్ లో జరుపుకుంటున్నాం. దీనిలో మనకి ఈ ఇయర్ మనకి యాజ్ ఎ గ్రీన్ క్లైమేట్ కింద మనం దాదాపు చాలా వరకు కూడా మనం ట్రీస్ అనేవి మనం ప్లాంట్ చేయాల్సి ఉంటుంది. దానిలో భాగంగానే ఈ రోజు సీడ్ బాల్స్ అనేవి మన ఏఎస్ రాజా కాలేజ్ తరపు నుంచి ఈ సీడ్ బాల్స్ మన ఎన్జిఓ గ్రీన్ క్లైమేట్ రత్నం గారి ఆధ్వర్యంలో ఇదంతా జరగడం చాలా సంతోషకరంగా ఉంది. అలాగే మేము కూడా ఈ గ్రీనరీని పెంచడానికి దాదాపు కైలాసగిరి హిల్స్ మీద అయితేనేమి, ఇతర హిల్స్ మీద అయితేనేమి దాదాపు 10,000 నుంచి 20,000 ఈ విత్తన బంతులు మనం కూడా అక్కడ నుంచి ఆ కార్యక్రమం ఎన్విరాన్మెంటల్ డే రోజు చేయడం జరిగింది. మన గౌరవ ఎంసీ గారి ద్వారా, అలాగే గౌరవ చైర్మన్ గారి ద్వారా ఆధ్వర్యంలో మనం ఈ విఎంఆర్డీఏ తరపు నుంచి ఈ విశాఖపట్నంలో గ్రీనరీని పెంచే దిశగా చాలా వరకు ఈ సీడ్ బాల్సే కాకుండా ఎవెన్యూ ప్లాంటేషన్ అలాగే గ్రీనరీ కూడా ఈ ఇయర్ నుంచి రాబో ఒక 5 years యాక్షన్ ప్లాన్ తో ముందుకు వెళ్తున్నాం. అలాగే ఈ గ్రీన్ బాల్స్ అనేవి మనకి వర్షం చాలా వరకు కూడా మనకి ఈ ఇయర్ ఎల్నినో ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి ఇలాంటి సీడ్ బాల్స్ ద్వారా ఏంటంటే మనకి ఈజీగా ఎక్కువ వాటర్ యూజ్ చేయకుండా మనకి ఏదైతే ఈ రెయిన్ ఫాల్ తో ఇది జర్మినేషన్ వస్తుంది కాబట్టి మనం ఇలాంటి సీడ్ బాల్స్ ఇంకా మనం ప్రమోట్ చేసి మన స్కూల్ పిల్లలతో గానీ అలాగే కాలేజ్ పిల్లలతో గానీ రెడీ చేసి ఇవన్నిటికీ కూడా గ్రీనరీ పెంచే దశగా అందరూ కూడా ఆలోచించి విశాఖని గ్రీన్ విశాఖగా చేయాలని చెప్పి కోరుకుంటూ విఎంఆర్డీఏ తరపు నుంచి అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జీఓ వ్యవస్థాపక కార్యదర్శి జేవి రత్నం మాట్లాడుతూ విత్తనాల బంతుల తయారీ విధానం సుమారు 10,000 సంవత్సరాల క్రితమే మానవులు అనుసరించారని తెలిపారు. ఏనుగు లద్దె నుంచి మొక్కలు మొలకెత్తడాన్ని గమనించి అదే విధానాన్ని అనుసరించి విత్తనాల బంతుల తయారీ ప్రారంభమైందని వివరించారు. ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున విత్తనాల బంతులను తయారు చేసి సామాజిక వనాలను అభివృద్ధి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జగదీష్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ ఊర్మిళ, బయాలజీ లెక్చరర్ లక్ష్మీదుర్గ, గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జీఓ సమన్వయకర్త జె రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. భారతదేశంలో 10,000 సంవత్సరాలు పూర్వం మొదలైనప్పటికీ ఈరోజు మనం పరిశీలిస్తే విశాఖ మహానగరంలో 2000 సంవత్సరంలో పేడ మట్టి ముట్టుకొని సీడ్ బాల్స్ చేయడానికి చాలా మంది వెనకాడుతున్న తరుణంలో ఈ ఏఎస్ రాజా కాలేజీలో ఈ సీడ్ బాల్స్ అనేవి తయారు చేయడానికి ఇక్కడ విద్యార్థులు ఇక్కడ యాజమాన్యం అంతా అంగీకరించడం జరిగింది. ప్రతి సంవత్సరం మనం అలా చేస్తూ వచ్చాం. 26 ఏళ్ల విశాఖలో సీడ్ బాల్స్ తయారు చేస్తున్న కృషికి ఫలితం ఏంటంటే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం 2.5 కోట్ల సీడ్ బాల్స్ తయారు చేసి కొండల మీద వేయడానికి సిద్ధంగా ముందుకు వచ్చింది. ఈ ప్రక్రియ ప్రతి ఒక్కరూ ఇలాగే చేయడం ముందుకు పోతే భూమి మీద సమస్త జీవరాశిని కాపాడుకోగలుగుతాం. కాబట్టి ప్రతి ఒక్కరు సీడ్ బాల్స్ చేయండి. మైదాన ప్రాంతాల్లో, అడవులు లేని చోట, సముద్ర తీర ప్రాంతంలో, నది పరివాహక ప్రాంతాల్లో దీన్ని వేయడం ద్వారా అడవులను పెంచండి. సామాజిక వనాలు పెంచడం ద్వారా సమస్త జీవరాశిని కాపాడండి కోరుతున్నాం. ఈ కార్యక్రమం జరుగుతుందని చెప్పడానికి నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. లాస్ట్ ఇయర్ కూడా కొన్ని 4 బస్తాల సీడ్ బాల్ తయారు చేసి మాకు రత్నం గారు ఆధ్వర్యంలో విఎంఆర్డి వాళ్ళు పరిధిలో ఏంటంటే కొండల మీద గుట్టల మీద వేశారు. సో ఇది చాలా ప్రెస్టీజియస్ ప్రోగ్రామ్, చాలా ఘనంగా మేము ఎవ్రీ ఇయర్ చేస్తున్నాం. ఇక రాబోయే రోజుల్లో కూడా మా విద్యార్థులతోటి ఈ సీడ్ బాల్ ప్రిపరేషన్ ఏ విధంగా చేయాలి, అలాగే ఏ విధంగా ఈ యొక్క బాల్స్ని ఉపయోగించాలా, ఏ విధంగా పర్యావరణాన్ని కాపాడాలి. మేము ప్రెస్టీజ్గా చెప్పేది ఏంటంటే వైజాగ్లో ఉన్నటువంటి అన్ని కళాశాలకి పోలిస్తే మా ఏఎస్ రాజా కాలేజ్ క్యాంపస్ అనేది పర్యావరణానికి పెట్టిన పేరు, నాంది. సో అటువంటి కళాశాలలో ఎవ్రీ ఇయర్ 2-3 సార్లు వచ్చి ఈ గ్రీన్ క్లైమేట్ రత్నం గారు ఇన్ఛార్జిలో అనేక ప్రోగ్రామ్స్ మేము జరుపుతున్నాం. ఇంకా ప్రోగ్రామ్ జరపాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి రతన్ గారికి, అలాగే మనకి విఎంఆర్డి నుంచి స్టాఫ్ వచ్చారు, వాళ్ళు కూడా మా పిల్లలు వాళ్ళ యొక్క బంధువులు చేసే విధానం చూసి చాలా హ్యాపీ అయ్యారు. సో వారి అందరికీ కూడా మా కళాశాల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అనండి.
పి ఊర్మిళాదేవి, కామర్స్ లెక్చరర్. రత్నం గారు ఈరోజు ఈ ప్రోగ్రాము సీడ్ బాల్స్ ప్రోగ్రామ్ కాలేజీలో నిర్వహించేందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఈ ప్రోగ్రామ్ ని 2000 లో స్టార్ట్ చేసామని సార్ చెప్పారు. అప్పటి నుంచి 2021 వరకు ఎవ్రీ ఇయర్ సీడ్ బాల్స్ తయారు చేసేవాళ్ళు. మనకు అక్కడ స్టేజ్ అనేది ఉండేది. ఆ స్టేజ్ మీద సారే మట్టి విత్తనాలు తీసుకొచ్చి స్టూడెంట్స్ అందరితో బాల్స్ తయారు చేయించేవాళ్ళు. ఒక్కొక్కసారి ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ లో సింహాచలం వెళ్ళి స్టూడెంట్స్ తో అక్కడ సీడ్ బాల్స్ ని కొండ మీద విసిరేసాము. అవి 2-3 సార్లు ఆ ప్రోగ్రామ్ జరిపించారు. ఎవరి ద్వారా? రత్నం గారి ఆధ్వర్యంలోనే జరిగింది. అది ఎన్ఎస్ఎస్ తరఫున చేశాము ఆ ప్రోగ్రాము. అలాగే ఈ సీడ్ బాల్స్ తయారు చేయడానికి అన్ని అరేంజ్మెంట్స్ సారే చేసి వచ్చి స్టూడెంట్స్ తో తయారు చేయించేవాళ్ళు. ముందు వీళ్ళు మట్టి ముట్టుకోవడానికి సార్ చెప్పినట్లుగా ఈ మట్టి తేడా ముట్టుకోవాలంటే ఇబ్బంది ఫీల్ అయ్యేవాళ్ళు. కానీ నేను చెప్పడం కాదు, కానీ సైన్స్ స్టూడెంట్స్ అని చెప్పడం కాదు, కానీ ఆర్ట్స్ స్టూడెంట్స్ ముందుకు వచ్చేవాళ్ళు. ఎప్పుడు కూడా సార్ తెలుసు ఆ సంగతి. వాళ్ళే ముందు వరుసలో ఉండేవాళ్ళు ఎప్పుడు తయారు చేయడానికి కూడా. కాకపోతే ఒకటి, వాళ్ళు ఉండలేదని కాదు, ఎప్పుడు మాకు ఆ ముందున్న సార్ ఏం చేసేవాళ్ళు అంటే సైన్స్ వాళ్ళ క్లాసులు పోతాయి, ఆర్ట్స్ వాళ్ళని తీసుకురండి అనేవాళ్ళు. ఎప్పుడు ఏ ప్రోగ్రామ్ కైనా ఆర్ట్స్ వాళ్ళని ముందు ఉంచేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి సైన్స్ వాళ్ళు బైపీసీ ఎంపీసీ వాళ్ళ క్లాసులు మిస్ అయిపోతారు అని. ఎక్కువ మేమే ప్రోగ్రామ్స్ చేసేవాళ్ళం. ఆర్ట్స్ వాళ్ళే, ఎన్ఎస్ఎస్ లో కూడా వాళ్ళే ఇన్వాల్వ్ అయ్యి స్పెషల్ క్యాంప్ అన్నిటికి కూడా వాళ్ళే ఉండేవాళ్ళు. కానీ ఇక్కడ ఈ సీడ్ బాల్స్ ఉపయోగం ఏంటో సార్ మీకు చెప్పారు. ఆక్సిజన్ మెయిన్. ప్లాంట్స్ ఎంత ఎక్కువగా ఉంటే మనము ఆరోగ్యం, ప్రజల యొక్క ఆరోగ్యము అంత ఆరోగ్యంగా ఉంటది. ఎందుకంటే ఎప్పుడు మనం పీల్చే గాలి ఫ్రెష్ గా ఉండాలి. మన కాలేజీ క్యాంపస్ గ్రీనరీ ఎక్కువ. మన క్యాంపస్ చూడగానే చాలా మంది బిల్డింగ్ ఎలా ఉన్నా ఇంత మంచి గ్రీనరీ ఉంది, ఇంత మంచి కాంపౌండ్ ఉంది అనేవాళ్ళు ముందు జాయిన్ అయిన వాళ్ళు. ఇప్పుడు మీకు ఈ రేకుల షెడ్లు అని ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఎవరో అంటున్నారు, కానీ ఎప్పుడు ఎవరు అనలేదు అలాగా. ఈ గ్రీనరీ చూసే బ్రాంచెస్ మాట్లాడుతున్నాం. నేను ఇక్కడ బయాలజీ ఫ్యాకల్టీని. ఈరోజు రత్నం గారు మా కాలేజ్ రావడం జరిగింది. అలాగే సీడ్ బాల్స్ యొక్క విశిష్టత గురించి చెప్పడం కూడా జరిగింది పిల్లలందరికీ కూడాను. ఈ సీడ్ బాల్స్ అనేవి ఏంటంటే మనకి ఈ రాబోయే కాలంలో మనకి ఎటువంటి అంటే బయట నుంచి ప్రమాదం అంటే మనకి ఇప్పుడు ఏంటంటే గ్లోబల్ వార్మింగ్ కూడా ఎక్కువ పెరిగిపోతుంది. అడవులన్నీ కూడా అంతరించిపోవడం జరుగుతుంది. వీటన్నిటి నుంచి తప్పించుకోవడం కోసం, అలాగే మనల్ని కాపాడుకోవడం కోసం, మన తరాలు కూడా కాపాడడం కోసం ఈ యొక్క సీడ్ బాల్స్ ప్రాముఖ్యత అనేది ఎంతో ఉంది. అయితే సీడ్ బాల్స్ యొక్క తయారీ అనేది దాదాపుగా మనకి 10,000 సంవత్సరాల బట్టి కూడా ఉంది. అది కూడా ఆదివాసుల ద్వారా ఇది పరిచయం జరగడం జరిగింది. కానీ మన రత్నం గారు అనేవారు ఏంటంటే మనకి ఈ 2000 ఇయర్ లో ఏంటంటే ఈ 2000 సంవత్సరంలోనే రత్నం గారి ఆధ్వర్యంలో ఈ సీడ్ బాల్స్ చేయడం అనేది జరిగింది. అప్పటి నుంచి కూడా మనకి ఏఎస్ రాజా కాలేజ్ లో ఈ సీడ్ బాల్స్ తయారు చేయడం చేస్తున్నారు. ఈ సీడ్ బాల్స్ యొక్క ప్రాముఖ్యతను కూడా చెప్తూ వీటి యొక్క మనుగడను ఇంకా పెంచడం కోసం సార్ కూడా చాలా కృషి చేస్తున్నారు. ఇంత అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. కాలేజ్ నుంచి మాట్లాడుతున్నాను. నా పేరు ఎల్లావణ్య. ఈ రోజు మా కాలేజ్ కి రత్నం గారు రావడం జరిగింది. మాకు సీట్స్ కోసం చెప్పడం జరిగింది. సీట్స్ అనేది చాలా మంది ముట్టుకోవడానికి, అంటే అది పేడతో తయారవుతాయని చాలా మంది ఇది పట్టుకోవట్లేదు. ఆల్ ఓవర్ ఇండియాలో సీడ్స్ వేస్తే మనకి చెట్లు అనేవి పెరుగుతుంది. యాక్చువల్లీ చాలా మంది చెట్లు మాకెందుకు, ప్లాంట్స్ మాకెందుకు అని చెప్పి చాలా మంది చెట్లు అవి వేయట్లేదు. సో మనకి చెట్లు వేయడం వల్ల ఏంటంటే మనకి ఆల్మోస్ట్ ట్రీస్ ద్వారా, మనకి చెట్ల ద్వారా మనకి ఆక్సిజన్, ఎయిర్ అనేది వస్తుంది. దయచేసి అందరూ చెట్లు అనేది వేయండి. ఈ సీడ్స్ అనేవి మీరు పడేస్తే అవే చెట్ల కింద పెరుగుతాయి. ఈ రోజు మాకు అదే టాపిక్ చెప్పడం జరిగింది. మా ఏఎస్ రాజా కాలేజ్ 2000 నుంచి ఆ సీట్స్ అనేది ప్రతి ఇయర్ వేయడం జరుగుతుంది. రత్నం గారు కూడా మాకు వచ్చి ఎంతో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అందరూ చెట్లు వేయాలి, మన దేశాన్ని కాపాడాలి, ఎయిర్ పొల్యూషన్ గా ఉండాలి, ఆక్సిజన్ అందరూ తీసుకోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మేము ఏఎస్ రాజా మహిళా జూనియర్ కాలేజ్ నుంచి. నా పేరు పి తేజస్విని ఫ్రమ్ జూనియర్ బైపీసీ. ఇప్పుడు సీనియర్ బైపీసీ. మనకి గ్రీన్ క్యాంప్ రత్నం గారు మాకు ఈ మొక్కల గురించి చెప్పడానికి కాలేజ్ కి వచ్చారు. అలాగే ఏఎస్ రాజాయే ఫస్ట్ సీడ్ బాల్ తయారు చేసి 2000 నుంచి స్టార్ట్ చేశారు. ఫస్ట్ సీడ్ బాల్ ప్లాంటింగ్ అనేది ఏఎస్ రాజా కాలేజ్ లోనే జరిగింది. ఎందుకంటే ఈరోజు పొల్యూషన్ వల్ల చాలా జంతువులు అనేవి చనిపోవడం జరుగుతుంది. అలా కాకుండా ఆక్సిజన్ పెంచడానికి ఏఎస్ రాజా కాలేజ్ అనే కాదు, ప్రతి ఒక్కరు సీడ్ బాల్స్ చేయాలని కోరుకుంటున్నాం. అలాగే ఈ సీడ్ బాల్స్ లోని 1 నుంచి 2 వరకు సీడ్స్ అనేవి ఉండాలి. ఎక్కువ ఉన్న మొక్క అనేది చనిపోవడం జరుగుతుంది. సీడ్ బాల్స్ అనేవి ఎర్రమట్టి అలాగే ఆవు పేడతో తయారు చేయాలి. వాటి వల్ల గట్టిగా ఉంటుంది.
అలాగే మనం ప్లాంట్స్ వేసినప్పుడు ఎక్కువ నీరు కూడా లాగదు. దానివల్ల అందరూ ఒక్క కాలేజీలోనే కాకుండా ఈ రోజు సత్యం గారు రత్నం గారు మా కాలేజ్కి వచ్చి సీడ్ బాల్స్ ఎలా పెంచాలి, సీడ్ బాల్స్ ఎందుకు ఉపయోగం, వాటిని పెంచితే ఏమవుతుంది అని దాని గురించి చెప్పారు. సీడ్ బాల్స్ అనేది ఉంది, అలాగే కార్బన్ డైఆక్సైడ్ తగ్గించి ఆక్సిజన్ ని పెంచుతుంది. ఇంకా ఈ మొక్కలు ఇలా పెంచడం వల్ల మనకి ఆక్సిజన్ లభించి స్వచ్ఛమైన గాలి కూడా వస్తుంది. అందుకు ప్రతి ఒక్కరు ఈ సీడ్ బాల్స్ ని పెంచి ఎన్విరాన్మెంట్ ని పెంచుతారని కోరుతున్నాం. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్, మై నేమ్ ఇస్ వై వైష్ణవి. ఐఎమ్ ఫ్రమ్ ఎస్ రాజు జూనియర్ కాలేజ్. ఈ రోజు రత్నం సార్ వచ్చారు. గ్రీన్ క్లైమేట్ నుంచి మాకు సీడ్ బాల్స్ గురించి చెప్పారు. ఇందులో ఒకటి రెండు కంటే ఎక్కువ విత్తనాలు వేయకూడదు, వేస్తే మొక్క పోతుంది. అందరి ఇంట్లో ఇది పెంచాలి. ఈ జనరేషన్ లో ఎవరు మొక్కలు పెంచట్లేదు, నరకడం